దేశంలో ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలే టారిఫ్ను పెంచాయి. దీంతో చాలామంది ఫోన్ వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్కే తిరిగి మారాలని ఆలోచిస్తున్నారు. టాప్ ప్రైవేట్ ప్లేయర్లందరూ కూడా నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లను 25% పెంచారు. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను పరిచయం చేయడం, ప్రస్తుత ప్లాన్లకు అదనపు ప్రయోజనాలను కూడా అందించడం ద్వారా పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది. బిఎస్ఎన్ఎల్ కూడా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం రానుందా? మొబైల్ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ అందించేటువంటి 4G సేవలను కోరుకుంటారా? ప్రైవేట్ ఆపరేటర్స్ అందించేటువంటి 5G నెట్వర్క్ కోరుకుంటారా? హ్యావ్ ఎ లుక్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్కు మంచి రోజులు రానున్నాయని తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థలు తమ టారిఫ్ను పెంచడంతో బిఎస్ఎన్ఎల్ దాని ప్రస్తుత వినియోగదారులు, ప్రస్తుత నెట్వర్క్ను బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న కొత్త వినియోగదారులకు లాభదాయకమైన ప్లాన్ను అందిస్తోంది. అయితే ఈశాన్య, జమ్మూ కశ్మీర్ మరియు అస్సాం మినహా దేశవ్యాప్తంగా ఈ ప్లాన్లు వర్తించనున్నాయి. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ప్రస్తుతం 4G సేవలను మాత్రమే అందించనుంది. అయితే దానికి పోటీదారులైన ప్రైవేట్ సంస్థలు 5G నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకొచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ను బిఎస్ఎన్ఎల్ మాత్రమే కలిగి ఉండడం అందరికీ తెలిసిందే. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను భారీగా పెంచడంతో వినియోగదారులు మళ్లీ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లో 1,15,000 మంది కస్టమర్లు తమ సిమ్ములను బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ చేసుకున్నారు. భోపాల్లోనే 30,000 మంది కస్టమర్లు తమ నంబర్లను బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలకి ప్రతిరోజు తాకిడి పెరుగుతోంది. ఇతర కంపెనీల ప్లాన్లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేం బిఎస్ఎన్ఎల్లోకి మారుతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మెరుగైన నెట్వర్క్ను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కస్టమర్లు మళ్లీ బిఎస్ఎన్ఎల్ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు 1 నెలకు వసూలు చేస్తున్న ప్లాన్ బిఎస్ఎన్ఎల్ 3 నెలలకు అందిస్తోంది. దీంతో బిఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం వస్తుందని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎలా స్పందిస్తారో.